అందరికీ నమస్తే, వెల్కమ్ టు జెన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇది ముఖ్యంగా రైతులు చూడాల్సిన వీడియో. రైతులు మాత్రమే చూడండి, వీలైతే మిగతా వాళ్ళు చూసినా పర్లేదు. అదే విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రధానంగా మీరు చేయాల్సిన పని ఏంది, ఒకటి సబ్స్క్రైబ్ చేయాలి, ఒక నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. మీరు షేర్ చేస్తే నలుగురు రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను భావిస్తా ఉన్నా కాబట్టి దయచేసి షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. భూభారతి స్టార్ట్ అయినప్పటి నుండి మొదలుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 14, 2025 స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి ఒక్క పాస్బుక్ కూడా తెలంగాణలో ఇష్యూ కాలేదు. భూభారతి టెండర్ ఎప్పుడైతే ఇచ్చిరో దాంతో పాటు పాస్బుక్ల టెండర్ కూడా ఇస్తే అయిపోయింది కదా. లేదు, దాన్నేమో ఇంప్లిమెంట్ చేసిర్రు, ఇదేమో పెండింగ్ పెట్టారు. గత 6 నెలల నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఎంత లేదన్నా రోజుకు 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. సగటున ఇప్పటికీ 30,000 పాస్బుక్లు పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణలో ఇవ్వాల్సినవి. ఇంతవరకు దాని మీద మాట్లాడింది లేదు. ఏ మంత్రి కూడా దాని మీద ప్రెస్ మీట్ పెడతలేడు. ఏ శాఖ మంత్రి కూడా దాని మీద మాట్లాడతలేడు. భూభారతి పెట్టినాము అని చెప్పి ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఈ పాస్బుక్లు ఇచ్చే విషయంలో కూడా దీని మీద చిత్తశుద్ధి పెడతలేరు వీళ్ళు. ఎస్, రైతుల మీద అసలు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ రైతులకు మేలు చేద్దాం అని ఇంగిత జ్ఞానం కూడా లేదు. ప్రజాపాలన అంటే రైతులకు ఇట్లా ఇబ్బందులు పెట్టే పాలనేనా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అక్కడిక్కడ మాట్లాడుకుంటున్నాడు. ధరణి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలాగైనాయో పాస్బుక్లు కూడా అలానే వచ్చినాయి. భూభారత్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, పాస్బుక్లు రాకపోవడాలు, ఒకరి భూమి ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడాలు, కొన్ని సాంకేతిక సమస్యలు ఇవన్నీ మోపైనాయి అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తా ఉన్నారు. పాస్బుక్ విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పాస్బుక్ అన్నిటికీ అవసరమే. అగ్రికల్చర్ దగ్గర పోయి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా పాస్బుక్ కావాలి, రైతు తన పంట రిజిస్ట్రేషన్ చేయాలన్నా పాస్బుక్ కావాలి, బ్యాంకులో పోయి లోన్ తీసుకోవాలన్నా పాస్బుక్కే కావాలి. ప్రతి దానికి పాస్బుక్ అవసరమే. ఎవరన్నా అధికారి వచ్చి నీ భూమి ఇదేనాయా అంటే పాస్బుక్ చూపెట్టంటాడు. ఆన్లైన్లో చూడడైనా పాస్బుక్ చూపెట్టు, నీ భూమి అన్నట్టు ఎట్లా నమ్మాలన్నా అంటాడు. ఎనీవన్ రెవెన్యూ అధికారి కానీ ఎంఆర్ఓ వచ్చానే కానీ నీదేనా భూమి అంటే నాదే సార్ అంటే ఏదే పాస్బుక్ చూపెట్టు ఒకసారి అని అంటాడు. కానీ ఈ పాస్బుక్లు ఏమో రావడం లేదు. ధరణి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినాక 15 రోజులకు పాస్బుక్ పోస్ట్లో వచ్చేది. రైతు హ్యాపీగా ఉన్నట్టు. 6 నెలల నుంచి భూభారతి స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్క పాస్బుక్ అయితే ఇష్యూ చేయలేదు. ఇంతవరకు ఆ టెండరే రెన్యువల్ చేయలేదు. ఇదివరకు భూభారతి స్టార్ట్ అయింది కదా, ఈ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంతవరకు ఆ ధరణి ఇచ్చిన టెండర్ ఏదైతే ఉందో ఆ ధరణితోని ఇచ్చిన టెండర్ ఇంతవరకు దానికి రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయకపోవడం వల్ల ప్రింటింగ్ ఆగిపోయింది అన్నట్టు సమాచారం. అయితే చూద్దాం. భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 నడుస్తా ఉన్నాయట. నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లు. ఇది చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ఒక ముద్రణ ఇచ్చిరట. వాళ్ళు ఇక్కడ కాదు, అక్కడ కాదు, చెన్నైలో. ఆర్డర్ రెన్యువల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందట. ఆందోళనలో వేలాది మంది రైతులు. చూసారా, నేను చెప్పింది ఏమన్నారు? ఆర్డర్ రెన్యువల్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందట. చెన్నైలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పచెప్పారు, కానీ వాళ్ళకు టెండర్ రెన్యువల్ చేయలేదు. ధరణి ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఉండే, కానీ వీళ్ళు రెన్యువల్ చేయలేదు. ఎప్పుడైతే ధరణి నుంచి భూభారత్ కన్వర్ట్ చేసిర్రో టెండరు 5 years ఏమో కంప్లీట్ అయినట్టున్నది. దాన్ని వీళ్ళు రెన్యువల్ చేయకపోవడం వల్ల ఎక్కడ ప్రింటింగ్ అక్కడ ఆగిపోయింది. ఎవరైనా డబ్బులు ఇస్తేనే చేస్తారు, ఉచితంగా ఎవడు చేస్తాడు? రైతుకు మేలు చేస్తా అంటున్నారు, కానీ ఏం మేలు చేస్తున్నారు? ఏం లేదు. అయితే నల్గొండలో ఒక సంఘటన జరిగిందట. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డుల్లో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని చెప్పి మేనేజర్ అడిగిండట. చూడయ్యా, నేను చెప్పినట్టు రుణం కావాలన్నా, మీ పంట రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇతర ఏ పనులైనా పాస్బుక్ లేనిది అసలు పని కాదు. అసలు విషయం ఏంటి అంటే పాస్బుక్ లేకున్నా కానీ ఆన్లైన్లో ఫిజికల్ కాపీ తీసుకొని పోయి మనం సబ్మిట్ చేస్తే లోన్ ఇవ్వాలి. కానీ కొంతమంది మేనేజర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. లోన్లు ఇవ్వాలన్న రూల్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వరు, కావాలని అవాయిడ్ చేయడం. పాస్బుక్ పట్టుకురాపో, పాని పట్టుకురాపో, సివిల్ స్కోర్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలని చెప్పి లొటపీసు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పెట్టి వాళ్ళను తిప్పిస్తూ ఉంటారు. అట్లా
ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకొని వడ్డీ కట్టలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నారు. రైట్, అంతే మరి. మన మనోళ్ళది ప్రజాపాలన కదా, అట్లే ఉంటది. ఈ ప్రజాపాలన అంటే రైతులను ఇబ్బంది పెట్టే పాలన. రైతు బంధు ఎలా ఇవ్వరు, కనీసం వీళ్ళు పాస్బుక్లన్నా టెండర్ వర్క్ ఏమవుతుంది. రైట్, 3 కోట్ల బిల్లులు పెండింగ్ ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా భూ లావాదేవీల ప్రక్రియ భూభారత్ పోర్టల్ ద్వారా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ భాగంగా విరసత్ వంటి మార్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 1500 నుంచి 2000 వరకు దరఖాస్తులు పరిష్కరిస్తున్నాయి ఆన్లైన్ భూభారతి పోర్టల్లో. అయితే పాత పాస్బుక్ పోయినా కానీ కొత్త పాస్బుక్ కావాలి అన్నా కానీ ఫీజు మాత్రం 300 చెల్లించాలి. 300 చెల్లించి బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే ఇంతవరకు పాస్బుక్ డెలివరీ లేదు,